జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభకరణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం మల్కాజ్గిరి నియోజకవర్గం అధ్యక్షులు పుట్నాల కృష్ణ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం 24/11/2024 అంటే వచ్చే ఆదివారం రోజు తెలంగాణ ఉద్యమకారుల సన్మాన కార్యక్రమం ఉంటుంది. దానికి ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గం ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఇంతకుముందు హరార కళాభవన్లో స్టేట్ పార్టీ తరఫున ఉద్యమకాల సన్మాన కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులో మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఉద్యమకారులు వచ్చి లోకల్ డిస్టిక్ అంటే రంగారెడ్డి జిల్లా కానీ మేడ్చల్ జిల్లా కానీ హైదరాబాద్ జిల్లా వాళ్ళకు సన్మానం చేయలే. ఆ రోజు స్టేట్ కమిటీ తీర్మానం ఏంటంటే ఎవరి కాన్ఫరెన్స్లో వాళ్ళు సన్మానం చేసుకోండి, సర్టిఫికేట్ కూడా మనం తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున ఇస్తారు కాబట్టి పెట్టుకోమంటే స్టేటు ఆదేశానుసారం సీమ శ్రీనివాస్ గారి ఆదేశానుసారం మా కమిటీ డిసైడ్ చేయడం జరిగింది. 24/11 రోజు ఉద్యమకాల సన్మానం ఉంటుంది. ఆ రోజు పొద్దున్నే 9 గంటలకు నియోజకవర్గం ఆఫీసు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆఫీస్ నుంచి బొలారం రైల్వే గేట్ దగ్గర ఉన్న తెలంగాణ తల్లికి దండేసి అక్కడ నుంచి ర్యాలీగా సంజీవరెడ్డి ఫంక్షన్ హాల్ పోవడం జరుగుతుంది. అందులో పాల్గొంటున్న తెలంగాణ బతుకమ్మలు, బోనాలు, పోతురాజులు మరియు ధూమ్ధాం అందరూ పాల్గొంటారు. కాబట్టి ఉద్యమకాలందరూ మల్కాజ్గిరి ఉద్యమకాలకు సన్మానం ఉంటుంది. మల్కాజ్గిరి కాన్ఫరెన్స్లో ఉద్యమకాల సన్మానం కార్యక్రమానికి అందులో 2 సర్కిల్ ఉంటాయి. ఒకటి అల్వాల్ సర్కిల్, రెండోది మల్కాజ్గిరి సర్కిల్. అక్కడ 6 డివిజన్లు, ఇక్కడ 3 డివిజన్లు ఉంటాయి. మేము ఫస్ట్ శోభన్ బాబు, కృష్ణ, నేను ఆలోచన చేసి మేము పరశురామ్ రెడ్డి గారిని కలవడం జరిగింది, వెంకన్నను కలవడం జరిగింది, మురుగేశను కలవడం జరిగింది. అక్కడ ఉన్న ఉద్యమకారులందరినీ మల్కాజ్గిరి కానీ అల్వాల కానీ కలవడం జరిగింది. మరియు ఎవరైతే ఉద్యమం చేసినాక 14 నుంచి ఇప్పటి వరకు చనిపోయిన ఫ్యామిలీలను కూడా మేము కలవడం జరిగింది. ఇది 15 రోజుల ప్రాసెస్ జరుగుతుంది. ఇంకోటి ఏముందంటే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఓన్లీ ప్రెసిడెంటే నామినేటెడ్ అయిపోయిండు. మిగతా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ కమిటీ పెండింగ్ ఉన్నది. మరియు అల్వాల్ సర్కిల్ కమిటీ వేస్తాము, మల్కాజ్గిరి సర్కిల్ కమిటీ వేస్తాము, మరి 9 డివిజన్ల కమిటీలు వేస్తాము. ఈ 24 తారీఖు అయిన తర్వాత ఒకరోజు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఆ రోజు ఎవరైతే ఆశాభావులు ఉన్నారో ఉద్యమకారులు వాళ్ళందరూ అప్లై చేయొచ్చు అని మనవి చేస్తూ స్టేట్ వైజ్ ఉద్యమకారులందరూ ఈ సభలో పాల్గొనాలని మనవి చేస్తూ ముగిస్తున్నాం.